అగైన్ తెలుగులోనే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సారీ సిద్ధార్థ్ గారు, మీ సజెషన్ ఫాలో అవ్వలేకపోతున్నాను ఈ ఒక్క రోజుకి. ఫ్లోలో వచ్చేస్తున్నాయి మాటలు. ఎంత కకృతి బ్యాచ్ అంటే, కకృతి అనే వర్డ్ యూజ్ చేయొచ్చు అనుకుంటా. ఐ థింక్. అంటే ఇప్పుడు వీడియోలు చేసేవాళ్ళు అనాలా? వీడియోలు చూసేవాళ్ళు అనాలా? అర్థం కావట్లేదు. కొన్ని ఛానెల్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. బట్ ఐ కెన్ సే ద కంటెంట్. ఆంటీసే ఉంటారు సగం మంది. ఓకే. లిటరల్లీ ఏం చూస్తున్నారు వీడియోలో నాకు అర్థం కావట్లే. లైవ్‌లోకి వచ్చేస్తారు జనాలు. కొంత బ్యాచ్ ఏమో తిట్టేస్తారు. తిట్టేసుకొని ఉంటారు. వాళ్ళకి సబ్స్క్రైబర్స్, లాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ నాకేం వెలసీ ఏం లేదండి. అగైన్ ఐయామ్ సేయింగ్ మళ్ళీ నీకేంటి కుళ్ళా అంటారేమో అదేం లేదు. నాకు జెలసీ లేదు, పాడులేదు. ఏముంది అని చెప్పి జనాలు అలా చూస్తారా అని. ఏం లేదు. జస్ట్ వాళ్ళకేమైనా శారీ ఏసుకున్న వాళ్ళకి కొంచెం నడుము ఏమైనా కనిపిస్తదా? లేకపోతే ఇంకేమైనానా? ఐ డోంట్ నో. ఐ మీన్ లైక్ వాళ్ళు కూడా తెలుసా కొంతమంది కావాలని యాస్ ఇఫ్ దే ఆర్ నాట్ షోయింగ్ ఎనీథింగ్ దే విల్ షో. కొంతమంది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఓపెన్ చేసేసి చూపించేస్తా ఉంటారు. కావాలని చెప్పేసేసి లైక్ అంటే ఎలా అయిపోయిందంటే ఇట్స్ లైక్ సెమీ పార్న్ కంటెంట్‌లా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు. అండ్ దే ఆర్ హ్యావింగ్ లాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. నాకు ఇంతకీ అంటే లిటరల్లీ దే ఆర్ ఎర్నింగ్ మనీ రైట్? లక్షల్లో మంచిగా డబ్బులు కూడా వస్తున్నాయి. ఇల్లులు కూడా కట్టేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు జనరల్లీ యూట్యూబ్‌కి కంటెంట్ మోడరేటర్స్ ఉంటారు. అన్నీ ఉంటాయి. బట్ ఈ కంటెంట్‌ని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. చూసేవాళ్ళు కూడా ఏమని కామెంట్స్ పెడతారనుకుంటున్నారు. ఏదో వాళ్ళకి సిగ్గు లేదు. పెట్టేవాళ్ళకి కూడా సగం సిగ్గు లేదు. అండ్ అంటే ఇప్పుడు నువ్వు ఒక మంచి పని చేయకుండానే నీకు మంచిగా మనీ వస్తుంది. అందుకే కకృతి బ్యాచ్ ఏమో అనిపించింది నాకు. మేబీ అదే కంటెంట్ ఏమో యాజ్ ఆఫ్ నౌ. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ ఔట్. సగం మంది ఉంటారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమి అనరేమో. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనీ ఎర్న్ చేస్తుంది కదా అనుకుంటున్నట్టున్నారు. ఐ మీన్ షోయింగ్ యువర్ బాడీ అండ్ ఎర్నింగ్ మనీ. ఐ డోంట్ నో వాట్స్ దట్ టైప్ ఆఫ్ కంటెంట్. అంటే బాడీ ఎక్స్పోజ్ చేయడం కాదు. అదొక రీతి. ఐయామ్ నాట్ జడ్జింగ్ ఎనీవన్. బట్ ఐ డోంట్ నో లైక్ ఇలా మనీ ఎర్న్ చేయొచ్చా అని చెప్పి అనిపించింది. అందరికీ లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు మళ్ళీ. there will be nothing in that. No content. Only they'll try to expose their body indirectly, directly. That's it. And few people try to scold, తిట్టేసుకుంటారు ఆ లైవ్లో. అంతే మనీ వచ్చేస్తాయి. సో సాడ్. బట్ రియాలిటీ ఇదే ఉంది.